ప్రతి ఒక్కరు కూడా మన యొక్క పరిశుద్ధ గ్రంథాలను తెరిచి న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయము మనం ఈరోజు ధ్యానం చేసుకుందాం. మొదట 2వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా, నీతోనున్న జనులు ఎక్కువ మంది, నేను వారి చేతికి మిద్యానీయులను అప్పగింపతగదు. ఇశ్రాయేలీలు నా బాహుబలము నాకు రక్షణ కలుగు చేసేననుకొని నా మీద అతిశయించిదిరేమో. కాబట్టి నీవు ఎవడు భయపడి వణుకుచున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళవలెనని జనులు వినున్నట్లుగా ప్రకటించుమని గిద్యోనుతో సెలవిచ్చెను. అప్పుడు జనులలో నుండి 22,000 మంది తిరిగి వెళ్ళిపోయిరి. చాలు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే మనము చదువుకున్న ఈ వాక్య లేఖనము మనము శ్రద్ధగా ఈ యొక్క సమయంలో మనం ధ్యానించుకున్నట్లయితే, ఈ యొక్క న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూసినట్లయితే ఇశ్రాయేలీయుల యొక్క ఆత్మీయ పతనాన్ని ఇక్కడ వివరిస్తూ, అదే విధముగా అదే పతనంలో నుండి వారి యొక్క దేవుని యొక్క మహిమను చూసేటువంటి స్థితిలోనికి ఉండే విధంగా ఈ యొక్క న్యాయాధిపతుల యొక్క గ్రంథము మనకి నేర్పిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలు కానీ ఎవరైనా కానీ ప్రజలందరూ కూడా దేవునిని విడిచిపెడుతున్నారు, శత్రువుల చేతిలో వారు బానిసలుగా నిలుస్తున్నారు, అలాగే మరలా తిరిగి దేవునికి మొరపెడుతున్నారు. ఈ యొక్క క్రమము ఈ యొక్క ఇశ్రాయేలు యొక్క జీవిత క్రమంలో ఇది ఎల్లప్పుడూ కూడా కొనసాగుతూ ఉన్నటువంటి విషయముగా ఇక్కడ మనం చూస్తాం. అయితే ఈ సందర్భంలో చదవబడిన ఈ యొక్క 7వ అధ్యాయంలో మనం చూస్తే, మిద్యానీయులు ఇశ్రాయేలును 7 సంవత్సరములు అణిచివేసినట్లుగా ఆ యొక్క ముందు అధ్యాయంలో మనం చూస్తాం. అయితే దేవుడు గిద్యోనును ఎందుకొని, గిద్యోనుకు దేవుడు సెలవిచ్చినటువంటి మాటను మనం 2వ వచనంలో మనం చూస్తాం. అయితే అప్పటి వరకు గిద్యోను యొక్క సైన్యము ఎంతమంది అంటే 32,000 మంది ఆయనకు సైనికులుగా, ఆయనకు ప్రజలుగా, ఆయనను వెంబడించేటువంటి జన సమూహముగా గిద్యోను వెంబడి ఉన్నవారు. అయితే ఇక్కడ ఎప్పుడైతే దేవుడు మొదటి వచనంలో మనం చూస్తే, అప్పుడు యెరుబ్బయలు అనగా గిద్యోనును అతనితోనున్న జనులందరూ వేకువని లేచి హారోదు బావి యొద్ద దిగగా లోయలోని మోరే కొండకు ఉత్తరముగా మిద్యానీయుల దండుపాలెము వారికి కనబడెను. యెహోవా సెలవిచ్చినటువంటి మాట గిద్యోని గారితో, నీ దగ్గర ఉన్నటువంటి సైన్యము అనగా నీతోనున్నటువంటి జనులు ఎక్కువ మంది, నేను వారి చేతికి మిద్యానీయులను అప్పగింప తగదు. అయితే ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు మిద్యానీయులను అప్పగించాలని దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నారో, అనగా శత్రువులందరినీ కూడా ఇశ్రాయేలీయులకు అప్పగించడమే దేవుని యొక్క పని. అయితే ఇదే మిద్యానీయులను మరలా ఇప్పుడు దేవుడు ఇశ్రాయేల్ చేతికి దేవుడు అప్పగిస్తానని వాగ్దానం చేసి సెలవిచ్చినటువంటి మాటను బట్టి ఇక్కడ గిద్యోను యుద్ధానికి సిద్ధమవుతున్నటువంటి సమయంలో ఇక్కడ దేవుడు గిద్యోను గారితో మాట్లాడుచున్నటువంటి మాట, నీ దగ్గర ఉన్నటువంటి జనులు కానీ సైనికులు కానీ నిన్ను వెంబడిస్తున్నటువంటి ప్రజలు కానీ ఎంతమందితో నేను మిద్యానీయుల పైన మీకు జయం ఇవ్వడానికి నేను తగిన వాడను కాదు. ఎందుకంటే ఇంతమంది జనులతో అనగా 32,000 మంది సైన్యముతో నీవు ఈ మిద్యానీయుల మీద దాడి చేస్తే తప్పకుండా నీవే ఆ యొక్క విజయాన్ని పొందుతావు. కానీ ఆ విజయం వెనుకున్నటువంటి ప్రాముఖ్యత ఎవరు పొందుకుంటారంటే ప్రజలే దానిని పొందుకుంటారు. ఎందుకంటే మేము యుద్ధం చేయడం ద్వారా మేము ఎక్కువ మందిగా ఉన్నాం కాబట్టి మిద్యానీయులు మాకు లొంగిపోయారు, మేము ఎక్కువ సైన్యం గనక మేము ఆ మిద్యానీయుల్ని జయించాము అనేటువంటి అతిశయము ఇశ్రాయేలు ప్రజల్లో దేవుడు రానివ్వక ఇప్పుడు వారందరినీ కూడా ఏం చేశారంటే, ఈ 32,000 మంది నీకు చాలా ఎక్కువే, కానీ గిద్యోను యొక్క సామాన్యమైనటువంటి మనస్సుతో ఆలోచిస్తే ఆ 32,000 మంది చాలా తక్కువ. అనగా ఒక సైన్యాన్ని ఒక రాజ్యాన్ని జయించాలంటే 32,000 మంది సైనికులు సరిపోరు. అయినప్పటికీ కూడా గిద్యోను ఎంత మాత్రము దేవునిని, ప్రభు ఈ సైన్యము నాకు సరిపోరు, ఇంకా నీవు వీరిని తగ్గించమని నన్ను అడుగుతున్నావని ఎంత మాత్రం కూడా గిద్యోను దేవునిని ప్రశ్నించక, దేవుడు ఎంత సంఖ్యనైతే గిద్యోను గారికి సెలవిచ్చినారో అంత సంఖ్యను తిరిగి పంపించే వేసినట్లుగా ఆ యొక్క 3వ వచనంలో మనం చదువుతాం. అయితే దేవుడు వారికి పెట్టినటువంటి నియమం చెప్పునే దేవుడు వారిని వెనక్కి పంపించినట్లుగా మనం చూస్తాం. వారిని బట్టి ఏదో దేవుడు మహిమపరచబడిపోతాడో లేకపోతే వారికి ఏదో ఘనత కలుగుతుందనో దేవుడు వారిని తిరిగి పంపించలేదు. కానీ 3వ వచనంలో స్పష్టంగా రాయబడినటువంటి మాటను మనం చూస్తే, కాబట్టి ఎవడు భయపడి వణుకుచున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళనని ప్రజలందరికీ, జనులందరికీ కూడా గిద్యోను ఒక ఆజ్ఞను పెట్టి ఉన్నాడు.
అనగా ఇప్పుడు సామాన్యంగా ఒక రాజ్యాన్ని జయించడానికి ఇప్పుడు సైనికులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. 32,000 మంది సైనికులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. అయితే వీరిలో ఎవరైతే భయపడి వణుకుచున్నారో, అనగా ప్రాణం మీద భయం కానీ, వారి యొక్క కుటుంబం మీద భయం కానీ, లేకపోతే వారి యొక్క ప్రాణము కోల్పోతుందనేమో, లేకపోతే వారి మీద మేము జయించలేము అనేటువంటి ఒక బలహీనత చేత ఒకవేళ ఎవరైనా భయపడుతుంటే, ఎవరైనా ఈ భయం చేత వణుకుతున్న వారికి ఎవరైనా ఉంటే, వారు ఈ యొక్క కొండ దిగి వెళ్ళిపోవచ్చని వారికి సెలవిచ్చినటువంటి మాటగా మనం చూస్తే, అప్పుడు జనుల నుండి 22,000 మంది తిరిగి వెళ్ళిపోయారు. మామూలుగా వారు అంతా ఎంతమంది అండి? 32,000 మందిలో ఎంతమంది తిరిగి వెళ్ళిపోయారంట? 22,000 మంది తిరిగి వెళ్ళిపోయారు. అంటే వీరందరూ సైనికులేనా? అందరూ సైనికులే, యుద్ధానికి సిద్ధపడిన వారే. కానీ ఎప్పుడైతే దేవుడు ఈ విధంగా వారికి నియమాన్ని పెట్టారో, అనగా యుద్ధానికి సిద్ధపడిన వారు, ధైర్యంతో ప్రాణానికి తెగించిన వారు మాత్రమే యుద్ధంలోనికి ప్రవేశించడానికి వారికి అర్హత ఉంటుంది. అదే ఈ విధంగా ఈ ప్రస్తుత దినాల్లో మిలిటరీలోకి వెళ్ళాలన్నా అదే విధంగా వారు ప్రాణాలకు తెగించి, వారు ఎప్పుడైతే ఒక నోటీస్ రాసి, ఒక లెటర్ రాసి అధికారులకు అప్పగిస్తారో అప్పుడు మాత్రమే వారిని ఆ యొక్క సైన్యంలో చేర్చుకుంటారు. వారి ప్రాణాల మీద ఆశ ఉండి, కుటుంబం మీద ఆశ ఉన్నవారు ఆ యొక్క సైన్యంలో చేరలేరు. ఆ యొక్క ఎంత మాత్రం కూడా ఆ అధికారులతో ఎంత మాత్రం కూడా చేరలేరు. అదేవిధంగా ఈ 32,000 మందిలో ఎంతమంది భయపడి తిరిగి వెళ్ళిపోయారంట? 22,000 మంది భయపడి, అది ఏ భయమైనా కావచ్చు, వారి ప్రాణ భయమైనా కావచ్చు, లేకపోతే వారి కుటుంబం పట్ల వారికి ఉన్నటువంటి బాధ్యత అయినా కావచ్చు, వారి కుటుంబం పట్ల వారికి ఉన్నటువంటి ప్రేమ అయినా కావచ్చు, ఏ విధమైనటువంటి భయం చేత ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇప్పుడు ఏం చేశారు? ఈ యొక్క సంఖ్యలో నుండి, ఈ యుద్ధానికి వెళ్ళేటువంటి సంఖ్యలో నుండి వారందరూ కూడా బయటికి వెళ్ళిపోయినట్లుగా ఇక్కడ మనం చూస్తాం. అయితే 10,000 మంది నిలిచి ఉండగా యెహోవా మరలా గిద్యోనుతో దేవుడు మాట్లాడుచున్నారు. ఈ జనులు కూడా ఇంకా ఎక్కువగానే ఉన్నారు. అయితే వీరు కూడా ఎక్కువగానే ఉన్నారు. అయితే వీరందరూ కూడా భయం లేక, భక్తి కలిగి, అనగా ధైర్యంతో ఉన్నవారు గనుక ఒక పని చేద్దాం, వీరందరినీ కూడా నీళ్ళ యుద్ధకు వారిని దిగజేయము, అక్కడ నీ కొరకు వారిని శోధించేదను, ఇతడు నీతో కూడా పోవలెనని నేను ఎవని గూర్చి చెప్పుదునో వాడు మాత్రమే నీతో పోవలెను, ఇతడు నీతో పోకూడదని ఎవని గూర్చి నీతో చెప్పుదునో వాడు పోకూడదని గిద్యోనుతో సెలవిచ్చాను. అయితే మొదటి పరీక్ష ఏంటంటే, ఎవరైతే భయంగా ఉన్నారో, ఎవరైతే ప్రాణ భయం కానీ ఏ విధమైనటువంటి భయం చేత వణుకుచున్నారో వారందరూ కూడా వెళ్ళిపోవాలి. రెండో యొక్క క్రమము అనగా దేవుడు వారందరినీ కూడా ఒక నీళ్ళ బావి యొద్దకు తీసుకురమ్మని గిద్యోను గారికి సెలవిచ్చారు. అయితే నేను ఎవరినైతే అంగీకరిస్తానో, అనగా వీడిని నేను వెళ్ళమనుంటే వాడు నీతో ఉండాలి, వాడిని వద్దనుకుంటే నేను వారిని పంపివేస్తానని దేవుడు ఎవరిని గూర్చి చెబుతాడో వాడు మాత్రమే అక్కడ ఉండాలనేటువంటి ఒక క్రమాన్ని, ఒక నియమాన్ని గిద్యోను గారికి దేవుడు సెలవిచ్చినట్లుగా ఇక్కడ మనం చూస్తాం. అయితే ఇదంతా కూడా జరిగింది. 5వ వచనం మనం చదివినట్లయితే, అతడు నీళ్ళ యొద్దకు ఆ జనమును దిగజేసినప్పుడు యెహోవా కుక్క గతుకుతున్నట్లు తన నాలుకతో నీళ్లను గతికిన ప్రతి వాణిని, త్రాగుటకు మోకాళ్ళుని కృంగిన ప్రతి వాణిని వేరువేరుగా ఉంచమని గిద్యోనుతో సెలవిచ్చాను. అయితే ఎప్పుడైతే దేవుడు వారిని ఒక నీళ్ళ బావి యొద్దకు అనగా తీసుకుని వచ్చినారో, ఇప్పుడు ఇక వచ్చిన వారందరూ అనగా ఎంతమంది? ఈ యొక్క 10,000 మంది కూడా ఇప్పుడు నీరు త్రాగడానికి వచ్చి ఉన్నారు. అయితే దేవుడు వారందరికీ కూడా నీరు త్రాగమని సెలవిచ్చాడు గిద్యోను ద్వారా. అయితే వారందరూ కూడా నీరు త్రాగుచున్నారు. అయితే దేవుడు వారిలో పరీక్షించినటువంటి విధానం మనం చూస్తే, ఎవరు ఏ విధంగా నీరుని త్రాగుతున్నారో వారిని, ఎవరి క్రమం చెప్పిన వారిని ఒక ప్రత్యేకపరిచి 2 భాగాలుగా దేవుడు చేశాడు. అయితే ఆ భాగంలో ఉన్నటువంటి ఒక భాగాన్ని మనం చూస్తే, చేతితో నోటికి అందించుకొని గతికిన వారి లెక్క 300 మంది, మిగిలిన జనులందరూ నీళ్లు త్రాగుటకు మోకాళ్ళుని కృంగిరి. అయితే ఇక్కడ 2 విధాలుగా అక్కడ నీరు త్రాగునట్లుగా మనం చూస్తాం. మొదటి విధానము ఎలా ఉందంటే, కుక్క గతుకుతున్నట్లు తన నాలుకతో నీళ్లను గతుకుతున్నట్లుగా, అనగా ఒక కుక్క ఏ విధంగా అయితే నీటిని త్రాగుతుందో ఆ విధంగా మనుషులు త్రాగుతున్నారు. అనగా ఆ బావి యొద్ద మోకాళ్ళుని ఎలా అయితే కుక్క తన యొక్క నీటిని త్రాగుతుందో అదే విధంగా ఆ మనుషులు నీటిని త్రాగుతున్నారు. అయితే మిగిలిన వారు అనగా మరొక గుంపు వారు ఏం చేస్తున్నారంట, తమ చేతులతో నీటిని సేద్యపరచుకున్నారు. అనగా వారు మోకరించి తమ చేతులతో నీటిని త్రాగుతున్నట్లుగా ఇక్కడ ఒక క్రమాన్ని ఇక్కడ మనం చూసినట్లయితే, దేవుడు వారిలో ఒకరిని ప్రత్యేకపరిచి, అనగా ఎవరైతే తమ చేతులతో నీటిని తీసుకుని తాగుతున్నారో వారందరినీ కూడా ఒక ప్రత్యేకపరిచి వారందరినీ కూడా ఒక భాగంలో పెట్టినప్పుడు వారు ఎంతమంది అయ్యారంట? 300 మంది అయ్యారు.
దేవుడు ఇప్పుడు ప్రత్యేకపరిచింది, దేవుడు గిద్యోనుకు సైనికులుగా అప్పగించింది ఎంతమందిని? 300 మందిని. 300 మంది ఎక్కడ? 32,000 మంది ఎక్కడండి? దేవుడు 32,000 మంది సైనికులను ఎక్కడి వరకు తగ్గించాడు? 300 మంది వరకు తగ్గించాడు. అంటే ఇప్పుడు గిద్యోని యొక్క బలమైనదా, బలహీన పడిపోయినట్ట? మనుషులుగా సాధారణంగా మనం చూస్తే 32,000 మంది ఉండవలసినటువంటి సైనికులు 300 మందికి వరకు వచ్చేసారంటే సామాన్యంగా మనుషులమైన మనము ఏమనుకుంటాం? అమ్మో, అతను మెట్ల పోరాడేవారు తక్కువ మంది ఉన్నారు, 300 మంది ఒక రాజ్యాన్ని ఎలా జయిస్తారు? ఆ ఎంతో సైనికులను దేవుడు వారందరినీ కూడా తిరిగి పంపించేశాడు. ఈ 300 మంది ఏం సాధిస్తారు? లేకపోతే ఈ 300 మంది మరణించడానికి సిద్ధమైపోయారని సామాన్యమైన మనుషులు మనం అనుకుని ఉండవచ్చు. ఆ కాలంలో గిద్యోను గారు కూడా అనుకుని ఉండవచ్చు. కానీ దేవుడు అదే 300 మందిని దేవుడు ప్రత్యేకపరిచి ఎన్నుకొని, దానికి గల కారణము మనుషులు ఎవరు కూడా ఈ ఘనతను, ఈ విజయాన్ని తమను బట్టి అతిశయించుకునే వారుగా ఉండకూడదని, అనగా మా బలమును బట్టి, మేము ఆయుధాన్ని పట్టడం బట్టి దేవుడు మాకు ఈ విజయాన్ని దయచేశాడు అనేటువంటి మాట వారి నోట నుండి రాకుండా దేవుడు 32,000 మందిని ఎక్కడి వరకు తగ్గించాడంట? 300 మంది వరకు దేవుడు వారందరినీ కూడా తగ్గించినట్లుగా, వారందరినీ కూడా క్రమక్రమంగా, అనగా వారి యొక్క సామర్థ్యాన్ని బట్టి దేవుడు వారందరినీ తిరిగి పంపించి వేసినట్లుగా ఇక్కడ మనం చూస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే గిద్యోని యొక్క 32,000 మంది సైన్యముని సమకూర్చుకున్నాడు. కానీ దేవుడు సమకూర్చుకుంది ఎంతమందినంట? 300 మంది మాత్రమే దేవుడు సమకూర్చుకున్నట్లుగా ఇక్కడ మనం చూస్తాం. అనగా 10,000 మంది సైనికులు ఉన్నప్పటికీ కూడా దేవునికి ఎలా కనిపించిందంట? ఇంకా వీరు ఎక్కువ మందే. కానీ గిద్యోను తన మనసులో ఏమనుకుంటున్నాడు? అమ్మో, నా సైన్యం అంతా వెళ్ళిపోతుంది, నా పక్షమున పోరాడి వారందరూ కూడా వెళ్ళిపోతున్నారు, నా పక్షమున పోరాడేవాడు ఎవడని ఒకవేళ ఆలోచించుకుని ఉండవచ్చు. కానీ దేవుని యొక్క ప్రణాళిక మనుషుల యొక్క ఆలోచనలకు ఎంత మాత్రం కూడా సరిపోతగినది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే మనుషుల దృష్టిలో అది ఎక్కువే, కానీ దేవుని దృష్టిలో అది చాలా తక్కువ. అనగా ఇంకా తక్కువ కావాలి నాకు, ఇది కూడా చాలా ఎక్కువే. ఈ 10,000 మంది కూడా యుద్ధం చేయడానికి ఇంకా తక్కువగానే ఉండాలి అని దేవుడు కోరినప్పుడు చివరికి వారు ఎంతమందికి అయ్యారంటే 300 మంది వరకు వారు అయినట్లుగా ఇక్కడ మనం చూస్తాం. అయితే ఎందుకంటే దేవుని యొక్క మహిమ, అనగా వారు చూసేటువంటి ఆ యొక్క విజయము కేవలము మనుషుల యొక్క బలం వెనక దాగి ఉన్నదని కాక, దేవుని యొక్క మహిమ వెనక దాగి ఉన్నదని దేవుడు నిరూపించడానికి దేవుడు వారిని 300 వరకు తగ్గించినట్లుగా మనం చూస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే దేవుడు గిద్యోను గారి యొక్క బలాన్ని తగ్గించడానికి, లేకపోతే తన యొక్క శక్తిని తక్కువ చేయడానికి గల కారణము, ఇక్కడ మనుషులు అయితే తగ్గారు కానీ దేవుడు గిద్యోను పక్షాన ఉండి యుద్ధం చేయటంలో దేవుడు ఎంత మాత్రం కూడా ఆయన ఆపలేదు. అనగా దేవుడు కేవలము ఆకార రూపంలో ఉన్నటువంటి సైన్యాన్ని మాత్రమే దేవుడు తగ్గించాడు. కానీ అదే సైన్యముతో దేవుడు యుద్ధంలో వారికి విజయాన్ని జయించినట్లుగా ఇక్కడ మనం చూస్తాం. అనగా దేవుడు అనేక క్రమాల్ని దేవుడు పెడతాడు, అనేక విధాలుగా దేవుడు మనల్ని నడిపిస్తాడు. కానీ వాటన్నిటిలో దేవుడు కోరుకునేది ఎంతైతే సమృద్ధిగా ఉంటుందో, ఏదైతే సంపూర్ణత కలిగి సమర్పణ కలిగి ఉంటుందో దానిని మాత్రమే దేవుడు కోరుకునేటువంటి దేవుడు. అనగా ఆ సంపూర్ణత తక్కువగా ఉన్నటువంటి సరే, అది సంఖ్య తక్కువైనా సరే, ఆ సమృద్ధి అయినటువంటి సంఖ్య తక్కువగా ఉన్నా సరే, దేవుడు దానినే కోరుకునేటువంటి దేవుడు. ఎక్కువగా ఉంది కదా, లేకపోతే ఎక్కువ మందిగా మనం ఉన్నాం కదా, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, లేకపోతే దేవుడు మనకి విజయాలను ఇస్తాడంటే అది ఎంత మాత్రం కూడా జరిగేటువంటి పని కాదు. అనగా దేవుని మందిరానికి మనం ఎంతమందిగా వచ్చినప్పటికీ కూడా దేవుడు అతిశయపడేది కొంతమందిని బట్టే. అనగా అందరిని బట్టి దేవుడు అతిశయపడరు, లేకపోతే అందరూ చేసేటువంటి భక్తిని బట్టి దేవుడు ఎంత మాత్రం కూడా మురిసిపోయేటటువంటి స్థితిలో ఉండేటువంటి దేవుడైతే కాదు. కేవలము దేవుని మందిరానికి మనం ఎంతమంది వచ్చినా ఎవరిలో పరిపూర్ణత ఉంటుందో, ఎవరైతే దేవుని యొక్క వాక్యమును విని గ్రహించేటువంటి స్థితిలో ఉంటారో, ఎవరైతే తమ యొక్క జీవితాన్ని ప్రభువుకి సమర్పించుకొని సిద్ధపడి ధైర్యం కలిగి ఉంటారో, దేవుడు వారిని బట్టి తన యొక్క మహిమను గణపరచడానికి ఆయన ఇష్టపడేటువంటి దేవుడు. ఆ సంఖ్యలో మనము ఉండాలని మనం ఎల్లప్పుడూ కూడా ఆశపడాలి. మనం ఉండవలసింది 10,000 మంది సైనికులతో కాదు, 32,000 మంది సైనికులతో కాదు, 300 మంది సైనికులతో కలిసి ఉండేటువంటి యోగ్యత ప్రభు యొద్ద నుండి మనము పొందుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడ మనం పరిపూర్ణత చూడాలన్నా 100లో 10% మనం పరిపూర్ణతను చూస్తాం. 100% అంతా కూడా పరిపూర్ణత, లేకపోతే అది ప్యూర్గా పరిపూర్ణంగా ఎటువంటి కల్మషం లేకుండా ఉండాలంటే ఎక్కడా కూడా ఉండదు. ఈ లోకమంతా కూడా కల్మిషితమై నిండిపోయినటువంటి లోకంలో మనము జీవిస్తూ ఉన్నాం. అది మనుషులైనా, వస్తువైనా, ఆరోగ్యమైనా, ఏదైనా సరే, వాతావరణమైనా ప్రతిదీ కూడా ఎలాంటిది ఇప్పుడు
కలుషితమైనదే మనము ప్రతిదాన్ని అనుభవిస్తున్నాం. అనగా పరిపూర్ణమైనది ఈ లోకంలో మనం అనుభవించడానికి దేవుని ప్రేమ తప్ప మరొకటి ఏది కూడా లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అనగా దేవుని నామము, ఆయన యొక్క మహిమ మాత్రమే ఈ లోకంలో పరిపూర్ణత కలిగినటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోగలిగితే, ఆ పరిపూర్ణత మనలో ఉండగలిగితే, ఆ సిద్ధపాటు, ఆ యొక్క సంపూర్ణత మనలో ఉండగలిగితే, దేవుడు మనల్ని బట్టి మన ద్వారా ఎవరైతే యుద్ధంలో పాల్గొంటున్నారో, ఎవరైతే సమస్యల చేత ఎదిరింపబడుతున్నారో వారందరికీ కూడా దేవుడు విజయాన్ని దయచేయాలని ఆయన ఆశపడుతున్నటువంటి దేవుడు. అయితే దేవుడు మొదట 32,000 మందిని 10,000 వరకు తగ్గించాడు. తర్వాత 10,000 మందిని 300 వరకు తగ్గించాడు. అనగా దేవుడు సైన్యాన్ని ఇక్కడ బలహీనపరచలేదు. అనగా దేవుడు సంఖ్యను తగ్గిస్తున్నాడంటే దేవుడు గిద్యోనుని విడిచిపెడుతున్నట్ట? ఎంత మాత్రం కూడా కాదు. దేవుడు తన యొక్క సైన్యాన్ని తగ్గిస్తున్నాడంటే ఇప్పుడు గిద్యోను ఓడిపోవాలన్నా, ఇశ్రాయేలీయులు ఓడిపోవాలన్నా ఎంత మాత్రం కూడా కాదు. వీరందరినీ మిద్యానీయులకు అప్పగించాలన్నా ఎంత మాత్రం కూడా కాదు. ఇక్కడ సంఖ్య అనేది ప్రాముఖ్య కాదు, కానీ ఇక్కడ దేవుడు వారిని తగ్గించాడనేటువంటి విషయము ఇక్కడ ప్రాధాన్యత కాదు, కానీ వారు ఎవరి మీద ఆధారపడుతున్నారో అదే దేవుడి యొక్క ప్రాముఖ్యతను ఇక్కడ గుర్తించినట్లుగా ఇక్కడ మనం చూస్తాం. అయితే ఇప్పటి వరకు వారందరూ కూడా సైన్యం మీద ఆధారపడ్డారు. అనగా నేను కాకపోతే నా పక్కనున్న సైనికుడైనా ఇతరులను హతమారుస్తాడు, లేకపోతే నేను బలహీనంగా ఉన్న నా పక్కన ఉన్న వాడు నన్ను బలపరుస్తాడు, కనుక మేము బలం పరుచుకొని మేమే ఏ సైన్యమునైనా జయించి మేమే బలవంతులుగా తీర్చిదిద్దబడాలనేటువంటి మనుషులుగా వర్ణారు. కానీ ఇప్పుడు దేవునిపై ఆధారపడేటువంటి స్థితి, అనగా వారి సంఖ్య తగ్గించబడింది కనుక ఇప్పుడు ఎవరి మీద ఆధారపడతారు? దేవుని మీదే ఆధారపడాలి. ఎందుకంటే దేవుడు యుద్ధములను సహితము దేవుడు ఆయనే యుద్ధమును చేయవాడు, యుద్ధము జరిగించేవాడు యెహోవాయే గనుక ఆ యుద్ధంలో పాల్గొనే మేము దేవునికి మేము అప్పగించుకుంటే, అనగా దేవునికి మేము తగ్గించుకుంటే దేవుడు మా పక్షమున నిలబడి మాకు విజయాన్ని దయచేస్తాడని వారి పూర్వీకుల నుండి ప్రారంభం నుండి అదే క్రమము చేత ఎవరైతే వారు వింటున్నారో ఇప్పుడు వారికి ఉన్నటువంటి సైన్యం మీద వారు పడలేదు, లేకపోతే ఇప్పుడు కేవలం ఎవరి మీద ఆధారపడడానికి వారు ఇష్టపడ్డారంటే దేవుని మీద ఆధారపడడానికి మాత్రమే ఇష్టపడ్డారు. ఇక్కడ మనం గమనించవలసింది, ఎప్పుడైతే మనకి సమృద్ధి ఉంటుందో, ఎప్పుడైతే మనకి ఎటువంటి కొరత లేకుండా అన్నీ ధారాళంగా ఉంటాయో అప్పుడు మనము ఇతరుల మీద ఆధారపడే స్థితిలో ఎప్పటికీ ఉండవు. అనగా ఇతరుల మీద మనం ఎప్పుడు కూడా ఆధారపడము, ఎదుట వారికి చేయి చాచేటువంటి స్థితిలో ఎప్పుడు ఉండము. ఎప్పటి వరకు అంటే మన దగ్గర సమృద్ధిగా ఉన్నంత వరకు, మన దగ్గర మనమే మన బలం అనుకుని, లేకపోతే నా సమస్యలు నేను మాత్రమే జయిస్తానని అతిశయము ఎప్పుడైతే ఉంటుందో అప్పటి వరకు మనము ఎవరిపైనా ఆధారపడేటువంటి స్థితిలో ఉండలేము. కానీ ఎప్పుడైతే ఆ సమృద్ధి అనేది కొంచెం కొంచెంగా తగ్గిపోతుందో ఏం అలవాటు అవుతుంది? మనకి ఇతరుల మీద ఆధారపడడం అలవాటు అవుతుంది. అంటే మొదటగా దేవుని మీద ఆధారపడడం దేవుడు మనకి నేర్పిస్తాడు. అనగా సమృద్ధిలో సహితము దేవుని మీద ఆధారపడేవారు ఉంటారు, కానీ ఎవరైతే సమృద్ధిలో లేనప్పుడు ఆధారపడేవారు కూడా ఉంటారు. అన్నీ సమృద్ధిగా కలిగి ఉంటే మంచి ఆరోగ్యము, మంచి సంపద, మంచి ఉద్యోగము, లేకపోతే అన్ని సకలమైనటువంటి ఈవులన్నీ కూడా సమృద్ధిగా ఉండినప్పటికీ కూడా దేవుని మీద ఆధారపడిన వారు ఈ లోకంలో చాలా తక్కువ. ఎప్పుడు ఏ దేవుని మీద ఆధారపడతారంటే వారికి ఉన్నటువంటి సమస్యలు వారి మీద హెచ్చుగా ఉన్నప్పుడు, లేకపోతే వారు అనుకున్నది వారు సాధించుకోలేనప్పుడు, లేకపోతే నాది అనుకున్న పరిస్థితి వాళ్ళది కాదనుకున్నప్పుడు ఈ యొక్క పరిస్థితులన్నీ కూడా ఎక్కడి వరకు నడిపిస్తాయంటే దేవుని మీద ఆధారపడేటువంటి స్థితిలోనికి. అనగా దేవా నీవే మాకు ఆధారము, నీవు మాకు ఇచ్చావంటే ఇవన్నిటికీ కారణము నీవే అనేటువంటి ఆధారము, అనగా దేవుని మీద ఆధారపడేటువంటి స్థితిలోనికి ఎప్పుడు వస్తామంటే మన సంఖ్య తగ్గినప్పుడు, అనగా మన బలము తగ్గినప్పుడు, మన ఆరోగ్యము తగ్గినప్పుడు, మనకున్నటువంటి సామర్థ్యము, పరిపూర్ణత, లేకపోతే ఆత్మీయత ఎప్పుడైతే తగ్గుతుందో మనము దేవుని మీద ఆధారపడడానికి ఇష్టపడతాం. అందుకని దేవుడు ఆశీర్వాదము ఏది ఇవ్వాలన్నా సమృద్ధిగా ఎవరికి కూడా దేవుడు దయచేయడు. అనగా ఈ లోకంలో కేవలము 10%లో ఒక్కరు మాత్రం ఉంటారు, కానీ పరిపూర్ణంగా దేవుని యందు ఆశీర్వదింపబడిన వారిని దేవుడు ఎంత మాత్రం కూడా ఆయన తీర్చిదిద్దలేడు. అనగా దేవుడు ఎవరిని కూడా పరిపూర్ణులుగా, అనగా పూర్తి ధనవంతులుగా, లేకపోతే మంచి ఐశ్వర్యమైనటువంటి స్థితిలో దేవుడు ఎవరిని చేయడు. ఎందుకంటే దేవుని మీద ఆధారపడరు, దేవునిని మర్చిపోతారు. ఈ లోకంలో మనం చూస్తేనే ఒక కార్యం పట్ల, లేకపోతే ఒక పరిస్థితుల్లో దేవుడు కార్యం చేస్తేనే మరొక రోజు దేవునిని మర్చిపోయేటటువంటి స్థితిలో ఉన్నటువంటి క్రైస్తవంలో మనం ఉన్నాం. కానీ ఇక్కడ జరిగినటువంటి సందర్భాన్ని బట్టి దేవుడు మనకి నేర్పిస్తున్నటువంటి పాటను మనం చూస్తే, దేవుడు మన జీవితంలో కూడా కొన్నిసార్లు మన యొక్క సంపదను తగ్గిస్తాడు. మనం ఎంత కష్టపడినా సంపద కొంచెమే వస్తూ ఉంటుంది, మనం ఎంత చదివినా మనకు కొన్ని మార్కులే వస్తూ ఉంటాయి, మనం ఎంత ప్రయాసపడినా ప్రతిఫలము కొంచెం మాత్రమే వస్తుంటుంది. దానికి గల కారణము దేవుడు మనల్ని బలహీనులుగా చేయాలని ఆశ కాదు, దేవుడు మనల్ని విడిచిపెట్టాడని దానికి అర్థం కాదు, లేకపోతే దేవునికి మనం ఇష్టం లేని వారుగా
ఉన్నామని కూడా కాదు, దేవుడు మనలను బలవంతులుగా చేయాలని. దేవునికి స్తోత్రం.